మీ ఛానల్ ద్వారా ఒకటి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాపై అక్రమ కేసులు చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ఆరోపించడం జరిగింది. మున్సిపాలిటీ ఎలక్షన్లో భాగంగా బీఆర్ఎస్ వాళ్ళు కార్నర్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆర్ఎండ్ఆర్ కాలనీ వాళ్ళతో అక్కడ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మాకు ప్యాకేజీలు రాక మేము గుట్టకోలం చెట్టుకోలమైన మమ్మల్ని తీసుకొచ్చి గజ్వేల్లో వేస్తే మమ్మల్ని ఎవరైనా చనిపోతే కూడా చాలేసేందుకు కూడా వైకుంఠ ధామాలు లేవు, ఏం లేవని చెప్పి ప్యాకేజీ అందరని చెప్పి ఎంతోమంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోపాదిక్తులై బాగా కోపాలకు వచ్చారు. మళ్ళా హరీష్ రావు గారు మళ్ళా ఎలక్షన్లకు ఓట్లకు ఏ ముఖం పెట్టుకొని వస్తుండు, మాకు ఓట్లేయమని ఏ ముఖం పెట్టుకొని వస్తుండో, మాకు అన్యాయం చేసిందని చెప్పి అక్కడ ఉన్న ఆర్ఎండ్బి కాలనీ వాసులంతా కోపాదిక్తులై వాళ్ళ మీదకి పోవడం జరిగింది. పోయే క్రమంలో ఎవరికైనా బాధ ఉంటుంది, కడుపుపోతుంటుంది,